ఓపీడీలోను మరియు ఐసీయూలోను చాలామంది పిల్లల్లో మేము చూసే కామన్ ప్రాబ్లం నోస్ బ్లాక్. దానివల్ల ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, ఎక్కువగా ఏడవడం. చిన్న బేబీస్ శ్వాస ముక్కు ద్వారా మాత్రమే తీసుకోగలరు. అండ్ ఆ నోస్ బ్లాక్ అవడం వల్ల వాళ్ళకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. చాలామంది పేరెంట్స్కి నేసల్ సెలైన్ డ్రాప్స్ ఎలా యూస్ చేయాలో తెలియక నోస్ కంజెషన్ ఎక్కువ అయిపోయి ఎక్కువ ప్రాబ్లమ్ తోటి ఓపీడీకి వస్తుంటారు. నేను సెలైన్ నేసల్ స్ప్రే ఎలా యూస్ చేయాలి అని మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ బేబీని మనం పడుకోబెట్టాలి. సో పడుకోబెట్టిన తర్వాత మనం ఇలా వన్ డ్రాప్ వేస్తే సరిపోదు. సో మనం ఒక్కొక్క సైడ్ నాస్ట్రిల్ లోపల పెట్టి దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడంతో ఒక జెట్ అనేది ముక్కు లోపలికి వెళ్తుంది. అదేవిధంగా 2 సైడ్లు కూడా చేయాలి. 2 సైడ్లు చేసిన తర్వాత ఒక 20-30 సెకండ్ల లోపల బేబీని మళ్ళీ కూర్చోబెట్టచ్చు. దీని ద్వారా ముక్కులో ఉన్న కంజెషన్ మొత్తం అంతా రిలీవ్ అవుతుంది. వాళ్ళకు ఊపిరి తీసుకోవడానికి బెటర్గా సెలైన్ డ్రాప్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అని. సో ప్రిఫరబ్లీ వాళ్ళకి ఫీడ్ చేయడానికి ముందర లేదా పడుకోబెట్టడానికి ముందర యూస్ చేస్తే అది ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ రోజుకి 4-5 సార్లు యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఈవెన్ అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా సేఫ్గా ఉంటుంది. కామన్ మిస్కాన్సెప్షన్స్ ఏమి అంటే ఒక చిన్న డ్రాప్ వేస్తే సరిపోతుంది అని. ఒక చిన్న డ్రాప్ తోటి సరిపోదు, అది స్ప్రే చేయాలి. అండ్ మెడికేటెడ్ డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో అది మీ పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకండి. అండ్ ముక్కులో కూడా ఏ ఫారిన్ బాడీ లైక్ నోస్ బడ్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టి మ్యూకస్ తీయాలనే ప్రయత్నం చేయకూడదు. బేబీ శ్వాస వేగంగా తీసుకుంటూ ఉంటే, లేదు అసలు ఫీడ్ ఏమీ తీసుకోకపోతే, చాలా డల్గా ఉంటే, యూరిన్ సరిగా పాస్ చేయకపోతే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని మీరు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సరైన విధంగా నేసల్ స్ప్రే కానీ నేసల్ సెలైన్ డ్రాప్స్ వాడడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ మనం ఇంట్లోనే